వీడియోని చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్ కొత్తగా వస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన టాపిక్లో కనుక వెళ్తే, ఏపీ పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు విశాఖపట్నంలో జరిగినటువంటి జనవాణి కార్యక్రమంలో పాల్గొనడము, అలాగే పవన్ కళ్యాణ్ గారిని కలిసి వారికి సంబంధించినటువంటి కొన్ని బాధలను అయితే వారికి తెలియజేయడం అనేది జరిగింది. అంటే ప్రిలిమ్స్ రాత పరీక్షకు సంబంధించి, హైకోర్టు కేసులకు సంబంధించి. సో దానికి స్పందించినటువంటి పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్రలో కూడా ఈ యొక్క కానిస్టేబుల్ విషయాన్ని ప్రస్తావించడం అనేది జరిగింది. ఆ యొక్క విషయాన్ని మళ్ళీ ఒకసారి పవన్ కళ్యాణ్ గారికి గుర్తు చేయాలని, మన తరపున ఇంకొకసారి ఆయన యొక్క గళాన్ని విప్పాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఈ యొక్క వీడియోని చేస్తున్నాను. దయచేసి ఈ యొక్క వీడియోను ప్రతి ఒక్కరికి కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. మరి టాపిక్లోకి వెళ్తాం. అసలు విశాఖపట్నంలో జరిగినటువంటి జనవాణి కార్యక్రమంలో కానిస్టేబుల్ అభ్యర్థులు పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు ఏం చెప్పారో విందాం. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ అభ్యర్థులు సార్, మొన్న ఎస్ఐ అండ్ ఈసీ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది జరిగింది. దాంట్లో కొన్ని ప్రశ్నలు మరియు సమాధానాలు చాలా రాంగ్గా ఇచ్చారు సార్. దాని గురించి మేము బోర్డుకి మెయిల్స్ పెట్టాము సార్. ముందే హోంగార్డ్ గురించి మాట్లాడారు సార్. మీరు తెలంగాణ వాళ్ళ గురించి మాట్లాడారు సార్. అలాగే తెలంగాణలో మాట్లాడినట్టు ఇప్పుడు కూడా మాట్లాడతారని మీ దగ్గరికి వచ్చాం సార్. సార్ ఒక్కసారి మీరు రెస్పాండ్ అయితే సార్, మీరు చెప్తే సార్ మాకు న్యాయం జరుగుతుంది సార్. ఇది ప్రత్యేకించి ఎస్ఐ పోస్టులకి అలాగే కానిస్టేబుల్ పోస్టులకి ఈ ప్రిలిమినరీ పరీక్షలు అర్హత సాధించి సెకండ్ పేపర్లో ఒక 5 ప్రశ్నలకి సరైన తప్పు ప్రశ్నలు ఇచ్చారు. సో దీనివల్ల సమాధానం తప్పు ప్రశ్న ఏంటంటే, అదే ఇచ్చిన క్వశ్చన్ వేరు, ఆన్సర్ వేరు. అదే కదా, ఆన్సర్ లేదు, తప్పు ఆన్సర్స్ ఇచ్చారు. సో దీనివల్ల దాదాపు 50,000 మంది అభ్యర్థులకి 1 నుండి 2 మార్కుల తేడాతోటి ఫిజికల్ ఈవెంట్స్ కి దూరం అయిపోయారు. అదే బేసిక్ గా అంటే ప్రభుత్వం వాళ్ళు రాత పరీక్షలు చేస్తున్నారు అనేది, వాళ్ళు ఎంట్రన్స్ ఉంటే వాళ్ళ పేపర్లో చేసిన తప్పులకి మీరు బలవాల్సి వచ్చింది. కోర్టులో వీళ్ళందరూ కూడా పాపం అందరూ పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు దాదాపు 3 లక్షల రూపాయలు చందాలు వేసుకుని ఈ ఎస్ఐ పోస్టుల కోసం అలాగే ఈ కానిస్టేబుల్ పోస్టుల కోసం పాపం వీళ్ళందరూ కూర్చోబెట్టి హైకోర్టులో దీన్ని పిటిషన్ కూడా వేయడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి, ఎందుకంటే తెలంగాణలో జనసేన స్పందించగానే దాన్ని వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది, కరెక్ట్ చేసుకుంది. అలాగే మీరు ఎలాగ ఉద్యోగాలు ఇవ్వలేపారు, కనీసం ఉద్యోగాలు ఇవ్వకపోగా మళ్ళీ చిన్నపాటి ఒక దాదాపు 8,000 ఉద్యోగాలు మీ అందరికి కలిపి కదా, 8,000 ఉద్యోగాలు ఇన్ని తప్పుల తడకలతో ఎగ్జామ్ పేపర్స్ ఇస్తే దాన్ని నష్టపోయింది. అగైన్ మళ్ళీ యువత నష్టపోయారు. ఇప్పటికైనా మేల్కొని ఈ ప్రభుత్వం వాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ. సో కానిస్టేబుల్ అభ్యర్థులు కలిసిన తర్వాత తన యొక్క వారాహి యాత్రలో కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ విధంగా పేర్కొనడం అనేది జరిగింది. రాత పరీక్షలు అన్నీ ఉండి, ముందుకి ఫిట్నెస్ పరీక్షలు, తర్వాత రాత పరీక్షలు ఉండే. ఈసారి పరీక్షలు పెట్టి 8 ప్రశ్నలు తప్పుండి సరిగ్గా లేదు, వాటికి అదనంగా మార్కులు చేయమని హైకోర్టు చెప్పినా కానీ ఈ రోజుకి దాని మీద ఎవరు స్పందించలేదు. అలాగే ఫిట్నెస్ టెస్టులు మాకు 15 రోజుల్లోనే పెట్టారు. కనీసం మాకు 2 నెలలు ఉండాలని చెప్పి అడుగుతూ ఉన్నారు పోలీస్ కానిస్టేబుల్స్కి వెళ్తున్న యువత. వీటి గురించి మాట్లాడడానికి దురదృష్టవశాత్తు నేను అసెంబ్లీలో లేను. దేనికంటే మనం ఓట్లు చీలగొట్టేశాం. సో నేడు
ప్రజాక్షేత్రంలో అయితే పవన్ కళ్యాణ్ గారు తిరుగుతూ ఉన్నారు. సో ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత వారికి ఉన్నటువంటి ప్రజాబలం దృష్ట్యా అటు అధికార పక్షంలో కానీ లేదా ప్రతిపక్షంలో కానీ వారి యొక్క స్థానం అయితే డెఫినెట్గా సుస్థిరంగా ఉండడానికి అవకాశం ఉందనేటువంటి మాటను నమ్మి సో పవన్ కళ్యాణ్ గారికి మేము ముందే కానిస్టేబుల్ అభ్యర్థులందరి తరపున మేము ఒక విన్నపాన్ని చేసుకుంటున్నాం. సార్, మీరు అధికార పక్షంలో ఉన్నప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క కానిస్టేబుల్ అభ్యర్థులకు అయితే డెఫినెట్గా న్యాయం జరగాలి. ఇప్పటికే చాలా కాలయాపన అనేది జరిగింది. అటు ప్రిలిమ్స్ రాత పరీక్షకు సంబంధించి కోర్టు కేసులు అయి ఉండొచ్చు, లేదా ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి ఈవెంట్స్ నిర్వహించకపోవడము, వీటి వల్ల చాలా కాలజాప్యం అనేది జరిగింది. సో మీరు అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న శాసనసభలో అయితే ఈ యొక్క నిరుద్యోగుల తరపునైతే మీ యొక్క వాణిని వినిపించాలి. ఈ యొక్క కానిస్టేబుల్ సంబంధించి నోటిఫికేషన్ సంబంధించినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది డెఫినెట్గా యుద్ధ ప్రాతిపదికన దీన్ని కంప్లీట్ చేయాలి. ఎందుకంటే నేను యుద్ధ ప్రాతిపదికన అంటున్నానంటే ఒక యుద్ధానికి సిద్ధం కావడానికి అన్నప్పుడు డెఫినెట్గా టైం తక్కువ తీసుకోవాలి. కాబట్టి మీరు డెఫినెట్గా ఎక్కువ టైం తీసుకోవద్దు, చాలా తక్కువ టైంలో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఫినిష్ కావాలి. 2, ఈవెంట్స్ నిర్వహణలో ఎటువంటి సెన్సార్ లోపాలు మళ్ళీ తలెత్తకూడదు. ఆ యొక్క సెన్సార్ లోపాల వల్ల మళ్ళీ ఏ యొక్క విద్యార్థి కూడా కోర్టుల యొక్క మెట్లు ఎక్కేటటువంటి అవసరం అనేది ఏర్పడకూడదు. ఎందుకంటే ఎస్ఐ నోటిఫికేషన్లో ఆ యొక్క తప్పిదాలు జరిగినాయని చెప్పేసి ఆల్రెడీ వాటి మీద కేసులు కూడా ఉన్నాయి సార్. నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్స్ రాత పరీక్ష కూడా పేపర్ కఠినంగా ఉన్నప్పటికీ మాకేమి ఎటువంటి కానిస్టేబుల్ అభ్యర్థులకు అయితే ఎటువంటి భయం లేదు. కానీ దాంట్లో మళ్ళీ తప్పులు ఉండి మళ్ళీ వాటి మీద హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ కేసులు అనేటివి పడకూడదు అని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాము. సో ఈ యొక్క వీడియో పవన్ కళ్యాణ్ గారి వరకు పోవాలి. మన యొక్క కానిస్టేబుల్ సంబంధించి ప్రిలిమ్స్ రాత పరీక్షకు సంబంధించి కేసులు అనేటివి, అలాగే హోంగార్డు రిజర్వేషన్ సంబంధించినటువంటి కేసులన్నీ కూడా అతి త్వరగా ఇవన్నీ కంప్లీట్ అయిపోవాలి. కానిస్టేబుల్ అభ్యర్థులకు నిజంగా మార్కులు కలవాల్సి ఉందంటే మాత్రం డెఫినెట్గా వాళ్ళందరినీ కలచాల్సిన వాళ్ళకి ఎన్ని మార్కులు కలవాలనో ఆ మార్కులు కలిపి వాళ్ళని కూడా ఈవెంట్స్కి ఎలిజిబుల్ చేయాలి. సో ఇది కొన్ని లక్షల మంది అభ్యర్థులే కాదు సార్, కొన్ని లక్షల కుటుంబాలకు సంబంధించినటువంటి విషయం ఇది. కాబట్టి దయచేసి మీరు ఎలాగో ప్రజాక్షేత్రంలో ఉన్నారు, డెఫినెట్గా మీరు పాలక పక్షంలో కానీ లేదంటే ప్రతిపక్షంలో కానీ అసెంబ్లీలో అడుగు పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మేము మిమ్మల్ని నమ్ముతున్నాం. కాబట్టి డెఫినెట్గా మీకు ఈ మాట అనేది మేము తెలియజేయాలి ఎలాగోలా అని చెప్పేసి ఈ యొక్క వీడియో అనేది చేయడం అనేది జరిగింది. దయచేసి వీడియో చూసినటువంటి ప్రతి ఒక్క కానిస్టేబుల్ అభ్యర్థి కూడా ఈ యొక్క వీడియోను ఎక్కువ మంది లైక్ చేసి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల మరింత ఎక్కువ మందికి ఈ యొక్క సమాచారం తెలవడానికి అవకాశం అనేది ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా యొక్క ప్రయత్నం ఏమంటే మిమ్మల్ని ఈ యొక్క మోటివేషన్ చేసి ప్రిపరేషన్ వైపు తీసుకుని రావడం. ఏదో నాకు కుదిరినంత వరకు మీ యొక్క నోటిఫికేషన్ అతి త్వరగా కంప్లీట్ అయిపోయి మీకు నెక్స్ట్ నోటిఫికేషన్లు కూడా ప్రిపేర్ అయ్యేటట్లు నెక్స్ట్ నోటిఫికేషన్లు కూడా పడాలనేటువంటి ప్రయత్నం చేయడం తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు. ఓకేనా? రైట్. వీడియో కనుక నచ్చితే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.